హలో అండ్ గుడ్ మార్నింగ్. హిప్నోటిజం మాయా, మంత్రమా, శాస్త్రమా అనే దాని గురించి మనలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అలాగే హిప్నోటిజం మీద మనకి సంబంధించి మనకి పూర్తి అవగాహన కూడా లేదు. సో హిప్నోటిజం అంటే ఏంటి, దాని మీద పూర్తి అవగాహన కలిగించడానికి, హిప్నోటిజం గురించి మీకు తెలియచేయడానికి టెలివిజన్ ఛానల్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఐ న్యూస్ లో హిప్నోటిజం కి సంబంధించి లైవ్ షో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సండే అంటే ప్రతి ఒక్కరికి ఫండే కాబట్టి, ఏదైనా స్పెషల్ గా కోరుకుంటారు కాబట్టి మీకోసం మేము ఈ స్పెషల్ షోని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకోసం హిప్నోటిజం లైవ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. అలాగే మన స్పెషల్ గెస్ట్ హిప్నో కమలాకర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. హిప్నోటిజం అంటే మాయా, మంత్రమా, శాస్త్రమా? తరతరాలుగా నరనరాల్లో జీర్ణించిపోయిన మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల మూలంగా మాటల ద్వారా మనిషిని ఒక ప్రత్యేకమైన స్థితిలోకి తీసుకువెళ్ళవచ్చు అంటే అది నమ్మలేని స్థితిలో నేటి సమాజం ఉంది. వాస్తవానికి హిప్నోటిజం మాయా కాదు, మంత్రము కాదు, తంత్రము కాదు. ఇది వీటన్నిటికీ అతీతమైన మనసుకు సంబంధించిన ఓ మహోన్నతమైన విజ్ఞాన శాస్త్రం. ఒక సూచనల ద్వారా మెదడులో ఉండే 10% కాన్షియస్ స్థితిని నిద్రపుచ్చి సబ్ కాన్షియస్ స్టేట్ ని మోటివేట్ చేయటమే హిప్నోటిజం. అది మాటలతో చెబితే కొంత మీకు చాలా లైట్ గా అనిపించవచ్చు. చేతలతో చూపించడం ద్వారా నేర్చుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే బేసిక్ హిప్నోటిజం బేసిక్స్ ఏంటి? అంటే హిప్నోటిజంలో ఆదేశింపబడే గుణం ఆధారంగా మనిషిలో ఉన్న చేతనావస్థని నిద్రపుచ్చి అంతా చేతనావస్థని మేల్కొల్పటమే హిప్నోటిజం. దీనికి సూచనలు సరిపోతాయి. ఒక క్రమబద్ధమైన మాటల ద్వారా మనిషిని ప్రత్యేకమైన స్థితిలోకి తీసుకెళ్లొచ్చని ప్రాచీన కాలంలోనే ఇది నిరూపించబడింది. పూర్వకాలంలో మెస్మరిజం అనేవారు. ఫ్రాన్ జాంటన్ మెస్మర్ అనే వ్యక్తి హిప్నోటిజం ద్వారా, ఇప్పుడు మన హిప్నోటిజం అని అనుకుంటుందని అప్పట్లో మెస్మరిజం అనేవారు, మెస్మరిక్ స్లీప్ లోకి తీసుకెళ్లి అప్పట్లో కొన్ని మానసిక రుగ్మతలను నయం చేయటం, కొన్ని ప్రత్యేక అవసరాలకు ఉపయోగించడం చేసేవారు. అలా మెస్మరిజంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ 1841 వచ్చేటప్పటికి డాక్టర్ జేమ్స్ బ్రైడ్ అనే కంటి వైద్యుడి యొక్క పరిశోధన ఫలితంగా హిప్నోటిజంగా రూపుదాల్చింది. అది మన హిందూ మతంలోని వశీకరణ విద్య, సమ్మోహిత విద్య, క్రిస్టియానిటీలోని హీలింగ్ ప్రేయర్స్ ఈ హిప్నోటిజానికి ప్రాచీన రూపాలుగా పేర్కొంటారు. వాస్తవానికి వశీకరణం, సమ్మోహిత విద్య, హీలింగ్ ప్రేయర్స్ ఇవన్నీ ఒకటేనంటే వేటి పరిధులు వాటికి ఉన్నాయి. అయితే హీలింగ్ ప్రేయర్స్ హిప్నోటిజానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఉపయోగించేది ఈ